హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ నుంచి రెండు ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. సో ఇది నిన్న రాత్రే మనకు వచ్చినటువంటి అప్డేట్స్, కాకపోతే వీడియో చేసే టైం లేక ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, అయితే నేను చెప్పే దాంట్లో కూడా మీకు కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అదేవిధంగా కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది, ముఖ్యంగా ఈ టీఎస్పీఎస్సీలో ప్రక్షాళన అంటే ప్రక్షాళన అనకూడదు, వాస్తవానికి కొత్తగా ఒక 10 మంది ఒక 10 మెంబర్స్ ఉద్యోగులు అంటే ఆఫీసర్స్ కొత్త పోస్టులు అనేటివి ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. అందులో ఒక పోస్టుకి పర్సన్ని కూడా అంటే దాని అధికారిని కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఏడబ్ల్యూ ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, చిన్నగానే ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇచ్చే ప్రతి మాట కూడా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా కంటెంట్ ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి ఛానల్ని, అదేవిధంగా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన టార్గెట్ 1000 కోర్సుకు సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వబోతున్నాను. ముఖ్యంగా ఈరోజు రంజాన్ సందర్భంగా ప్రతి మిత్రుడికి కూడా ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన బౌన్స్ బ్యాక్ ఛానల్ ద్వారా క్లాసెస్ కోచింగ్ కావాలనుకుంటున్న అభ్యర్థులకు ఇప్పటికే నేను అందిస్తున్నటువంటి కోర్సుల పైన భారీ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు రేపు ఈ 2 రోజులు మీకు డిస్కౌంట్ అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ తీసుకోలేదో, లేదంటే కొత్తగా కోర్సెస్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఆఫర్స్ వర్తిస్తాయి. అయితే ఈ క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోకపోయి ఉంటే మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ని నేను ఇచ్చే వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అందులో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేయొచ్చు. తెలియకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ అని కొట్టినా కూడా మన యాప్ వస్తుంది, అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన కోర్సుని చూసి తీసుకోండి. కొంతమంది పొరపాటున ఒక కోర్సును తీసుకొని పోయి ఇంకొక కోర్సు తీసుకుంటున్నారు, దానివల్ల మనం అమౌంట్ రీఫండ్ చేసే అవకాశం కానీ లేదంటే కోర్సు చేంజ్ చేసే అవకాశాలు కానీ లేవు. కాబట్టి సో కోర్సు చూసి తీసుకోండి. ప్రస్తుతం ఉన్నటువంటి ఆఫర్స్, రంజాన్ స్పెషల్ ఆఫర్స్ వచ్చేసి టార్గెట్ 1000 కోర్సు పైన 1500 రూపాయల కోర్సు ఉన్నది. ఇది 750 రూపీస్కి మీకు అందుబాటులో ఉంది. 2 ఇయర్స్ వ్యాలిడిటీతోన జనరల్ స్టడీస్ మొత్తం కూడా ఉన్నటువంటి కోర్సు. ఈ కోర్సు ప్రస్తుతం రన్నింగ్లో ఉంది. సో క్లాసెస్ అనేటివి మే ఎండింగ్ కల్లా, మే చివరి కల్లా మొత్తం క్లాసెస్ పూర్తవుతాయి. నెక్స్ట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 పేపర్ 1 మాత్రమే కావాలనుకున్న వాళ్ళు సపరేట్ కోర్స్ ఉంది. 550 రూపీస్కి మీకు ఇప్పుడు ఉంది. వాస్తవానికి 1000 రూపీస్ ఇది, ఇప్పుడు 550 రూపీస్కి మీకు అందుబాటులో ఉంది. ఇందులో పేపర్ 1 మాత్రమే ఉంటుంది. టార్గెట్ 1000 ప్రోగ్రాంలో పేపర్ 1తో పాటు రీజనింగ్ సబ్జెక్టు, అదేవిధంగా ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఇతర ఎక్స్ట్రా అంశాలు కూడా ఉంటాయి. అన్ని ఎగ్జామ్స్కి పనికొస్తుంది. ఇది కేవలం గ్రూప్ 4కి మాత్రమే పనికొస్తుంది. అదేవిధంగా గ్రూప్ 4 టెస్ట్ సిరీస్ కూడా నడుస్తుంది. ఇందులో మనకు 24 టెస్టులు ఉంటాయి. సో నెక్స్ట్ ఒక 3 టెస్టులు అయిపోయిన తర్వాత మే 6 నుంచి గ్రాండ్ టెస్టులు కూడా, గ్రాండ్ టెస్ట్ ఆల్సో విల్ బి స్టార్టెడ్. గ్రాండ్ టెస్టులు స్టార్ట్ అవుతాయి. 10 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. అదేవిధంగా ఒక కరెంట్ అఫైర్స్ గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి 600 రూపీస్ది, అయితే 450 రూపీస్కి ప్రస్తుతం ఆఫర్లో ఉంది. నెక్స్ట్ టార్గెట్ 1000 ఓన్లీ పీడిఎఫ్లు, అంటే కొంతమంది క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, మాకు పీడిఎఫ్లు మాత్రం చదువుకుంటామన్న వాళ్ళ కోసం తెలుగు మీడియం అయితే 350 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇంగ్లీష్ మీడియం అయితే 450 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర, అదేవిధంగా ప్రాచీన భారతదేశ చరిత్ర, ఈ 2 సపరేట్ కోర్సులు కూడా పెట్టిన. సో 120 రూపీస్కి ప్రస్తుతం ఆఫర్లో ఉంది. 200 రూపీస్ కోర్సు. అదేవిధంగా తెలంగాణ హిస్టరీ, తెలంగాణ చరిత్ర ఉంది కదా, ఇది కూడా 120 రూపీస్, 200ది 120 రూపీస్కి ఆఫర్లో వస్తుంది. నెక్స్ట్ తెలంగాణ మూమెంట్, ఉద్యమము, రాష్ట్ర ఆవిర్భావము క్లాసెస్ అవుతున్నాయి, ఎండింగ్కి వచ్చినాయి. సో తొలి దశ సమీకరణ దశ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మలి దశ ఉద్యమం అంటే రాష్ట్ర ఆవిర్భావం దిశగా, రాష్ట్ర ఏర్పాటు దిశగా అనే పార్ట్ ఉంది. సో కొన్ని క్లాసెస్ యాడ్ చేస్తే మీకు ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇది కూడా అవైలబుల్ ఉంది. 200 రూపీస్ కోర్సు 120కి మీకు వస్తుంది. అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. అయితే ఈ క్లాసెస్ బోర్డు మీద ఇంకా అంటే ఎఫెక్టివ్ ఎక్స్ప్లెనేషన్ విత్ నోట్స్తో కావాలనుకుంటే మన యాప్లో ఈ కోర్సెస్ టార్గెట్ 1000 కానీ గ్రూప్ 4 పేపర్ 1 కోర్స్ కానీ తీసుకుంటే అక్కడ ఉంటాయి. లేదంటే సపరేట్గా పాలిటీ మాత్రమే కావాలనుకున్న వాళ్ళకు కూడా సపరేట్ కోర్స్ కూడా ఈరోజు పెట్టబోతున్నా. సో అది కూడా మీకు ఆఫర్లో 200 రూపీస్కి వస్తుంది. ప్రైస్ 300 ఉంటుంది, ఆఫర్లో 200 రూపీస్కి వస్తుంది. అదేవిధంగా ఇంకొకటి కూడా కరెంట్ అఫైర్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కోర్స్ కూడా 300 రూపీస్ కోర్స్, అది మీకు 200 రూపీస్కి ప్రస్తుతం ఆఫర్లో వస్తుంది. మీకు నచ్చిన కంటెంట్ మీరు మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ నుంచి మీరు పొందొచ్చు.
సోర్స్ అనేది మన దగ్గర మంచి సోర్స్ ఉంది అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశము. కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళైతే మీరు జస్ట్ క్లాసెస్ వినండి సరిపోతుంది. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫస్ట్ క్లాసెస్ ఎట్లున్నాయో తెలుసుకుందామని చెప్పేసి ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అంటే ఆధునిక భారతదేశ చరిత్ర లేదంటే ఇలాంటి కొన్ని అదర్ సబ్జెక్ట్స్ ఇండివిజువల్గా కొన్న తర్వాత క్లాసులు నచ్చడం వల్ల ఒక్కొక్క సబ్జెక్ట్ కొంటున్నారు. అలా ఇండివిజువల్గా అన్ని సబ్జెక్ట్స్ కొంటే మీకు మొత్తం 4,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. కాబట్టి అలా చేయకండి, మీ డబ్బు వేస్ట్. అనవసరంగా మీరు అంత మనీ పెట్టాల్సిన అవసరం లేదు. అది నాకు లాభం కానీ అవసరం లేదు. సో మీరు అలాంటప్పుడు ఒక సబ్జెక్ట్ నచ్చింది, మిగతా సబ్జెక్ట్స్ కావాలి అనుకుంటే ఇమీడియట్గా టార్గెట్ 1000 తీసుకోండి. లేదంటే మాకు ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ అవసరం లేదు, ఒక సబ్జెక్ట్ మాత్రమే వీక్ ఉన్నా అది మీ దగ్గర ఉంటే తీసుకుంటాం అన్న వాళ్ళు మాత్రం ఇండివిజువల్ సబ్జెక్ట్ సింగిల్ సబ్జెక్ట్ తీసుకోండి. ఇక మేము ఈ సింగిల్ సబ్జెక్ట్స్ తీసుకోకుండానే టార్గెట్ 1000 తీసుకుంటాము అని అనుకుంటే కొన్ని కంటెంట్స్ అంటే కొన్ని క్లాసెస్ ఫ్రీగా అంటే అన్లాక్ చేసి పెట్టినా మీకు మన కంటెంట్ ఎట్లా ఉంటుంది, క్లాస్ ఎట్లా ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఉంటుంది అర్థం కావాలనుకుంటే సో అక్కడ ఆ ఫ్రీ కంటెంట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న క్లాసెస్ కొన్ని వినండి. సో అవి డెమో క్లాసులు ఏం కావు, రెగ్యులర్ చెప్పిన క్లాసెసే. ప్రతి క్లాస్ కూడా అదే స్టాండర్డ్తో ఉంటుంది కాబట్టి మీకు ఒక అవగాహన వస్తుంది. ఇది కంప్లీట్గా మన టార్గెట్ 1000 కోర్స్ పైన ఇతర కోర్సుల పైన మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో ఉన్నటువంటి ప్రస్తుత ఆఫర్లు. ఇక అసలైన విషయానికి వచ్చినట్లయితే టీఎస్పీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి గత 45 రోజులుగా వివాదాస్పదంగా పేపర్లు లీక్ కావడము, అనేక మంది అరెస్ట్ కావడము, ప్రతి అభ్యర్థి 30 లక్షల మంది అభ్యర్థులు ఎఫెక్ట్ అవ్వడము, వాళ్ళని నమ్ముకున్న ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవ్వడము, మొత్తం కూడా ఒక గందరగోళ వాతావరణం ఏర్పడింది. లక్షల రూపాయల చేతులు మారినాయి, ఎంప్లాయీస్ చాలామంది అందులో ఇన్వాల్వ్ అయ్యారు, అనేక మంది 10ల సంఖ్యలో అరెస్ట్ అయ్యారు. ఇదంతా చూసిన తర్వాత చదువును పక్కన పెట్టి అంటే ఇంకా నేను ప్రిపేర్ అవ్వను, ఈ ఎగ్జామ్స్ జరుగుతాయో లేదో, ఈ వ్యవస్థ ఇంకా మారదు అని చెప్పేసి నిరాశలో ఉన్నటువంటి అభ్యర్థుల కోసము నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన. ఓకే, సో ఒక వీడియో చేసి మీకు చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి ఎవరైనా చూడకపోయి ఉంటే. అయితే దీంట్లో భాగంగానే ఈ ఎగ్జామ్స్ని పరీక్షలను పకడ్బందీగా ఇక మీదటైనా మంచిగా కండక్ట్ చేయాలనే ఉద్దేశంతోన ప్రభుత్వము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి కొంతమందిని అంటే కొన్ని పోస్టులను అదనంగా మంజూరు చేసింది. అంటే ఇప్పటికే ఉన్న సభ్యులు, ఇప్పటికే ఉన్న చైర్మన్, ఇప్పటికే ఉన్న సెక్రటరీ, అదేవిధంగా అందులో ఉండే సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, సో ఇలా అందరినీ పక్కన పెడితే కొత్తగా 10 రకాల పోస్టులు అనేవి మంజూరు కావడం జరిగింది. అందులో ఒక పోస్టుకు అధికారిని కూడా కేటాయించడం జరిగింది. అవేంటంటే టీఎస్పీకి వచ్చిన కొత్త ఆఫీసర్లు లేదా పోస్టులు మొత్తం 10. అందులో ఫస్ట్ వన్ టీఎస్పీఎస్సీ అదనపు కార్యదర్శి, అడిషనల్ సెక్రటరీ. టీఎస్పీఎస్సీ ఆల్రెడీ సెక్రటరీ ఉన్నప్పటికీ కూడా సో పరీక్షల బాధ్యత కోసము అంటే ఇతర అడ్మినిస్ట్రేటివ్ అంశాలు కాకుండా టీఎస్పీఎస్సీకి సంబంధించి ఓన్లీ పరీక్షలే, కేవలం పరీక్షలనే పర్యవేక్షించడము, సూపర్వైజింగ్ చేయడము, కండక్ట్ చేయడము, ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకొని పకడ్బందీగా పేపర్లు లీక్ కాకుండా అదేవిధంగా ఎగ్జామ్స్ టైంకి జరిగే విధంగా సో పరీక్షలు అంటే ఇప్పటికీ కోల్పోయిన నమ్మకాన్ని నిరుద్యోగులు కల్పించేందుకు గాను సో ఈ పోస్టును క్రియేట్ చేసినట్లుగా తెలుస్తుంది అదనపు కార్యదర్శి. అదేవిధంగా 2017 బ్యాచ్ ఐఏఎస్ బ్యాచ్ 2017 ఐఏఎస్ క్యాడర్కి సంబంధించినటువంటి వ్యక్తి సంతోష్ బిఎం అనే వ్యక్తిని సో యంగ్స్టర్ కొత్త ఐఏఎస్ ఆఫీసర్ 2017లో సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసి వచ్చినటువంటి ఐఏఎస్ అధికారి. నేను శ్రీరంగపురం మండల్ అంటే వనపర్తి డిస్ట్రిక్ట్లో నేను వీఆర్ఓగా చేస్తున్నప్పుడు అక్కడ వనపర్తి దగ్గర సార్ అక్కడ ట్రైనీగా ఉండి నేను చేసే మండలి కూడా విజిట్ చేయడం జరిగింది. సో నేను అప్పుడు ప్రత్యక్షంగా చూసిన సార్ డెడికేషను, సార్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్, అదేవిధంగా అతని పనితీరు అనేది చాలా బాగా అనిపించింది నాకు. అయితే మీరు అనుకోవచ్చు సార్ గతంలో కూడా అదే చెప్పిండ్రు, జనార్దన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అదే చెప్పిండ్రు, సో ప్రతి చైర్మన్కి అదే చెప్తారు కదా అని అంటే సో వాళ్లకు ఈ సార్కు ఉన్నటువంటి తేడా ఏంటంటే ముఖ్యంగా ఇతను యంగ్స్టర్, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటివి సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్ అనేది రీసెంట్ ఇయర్స్లో 2017-16 అంటే గత 5-6 సంవత్సరాల క్రితం మీరు రాశాడు కాబట్టి ఆ ఫైర్ అనేది ఉంటుంది, అంటే దాని వాల్యూ బాగా తెలిసి ఉంటుంది ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో. సో ఎగ్జామ్లో చిన్న మిస్టేక్స్ జరిగినా ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు, ఎంత లాస్ జరుగుతుంది, ఎంతమంది నిరుద్యోగుల జీవితాల నాశనం అయితే అనే అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అతనే కాదు, ఆ స్థాయిలో ఉండే ఏ వ్యక్తికైనా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చాలా వర్క్ అంటే ముఖ్యంగా ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయినా తర్వాత కాలంలో ఏమో కానీ స్టార్టింగ్లో అయితే పని బాగా చేయాలి, పకడ్బందీగా చేయాలి, మంచి డెడికేషన్తో చేయాలనే ఆ పట్టుదల, ఆ కాన్ఫిడెన్స్, ఆ ఫైర్ ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తి దొరకడం మన అదృష్టంగా భావించవచ్చు. అయితే ఎగ్జామ్స్ జరిగిన తర్వాత మనం పూర్తి స్థాయిలో సార్ పనితీరు మనము విశ్లేషించుకోవచ్చు. అయితే నాకైతే మంచి నమ్మకం ఉంది. అదేవిధంగా
స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్ గారు. సో కెరీర్ చాలా 30 ఏళ్ళ సర్వీస్, దాదాపు 30 ఇయర్స్ సర్వీస్ చేయబోతున్నారు. కాబట్టి నాకు తెలిసి ఈ పేపర్ లీకేజీలు లేదంటే మళ్ళీ ఇలాంటి ఇష్యూస్లో ఇరుక్కుంటే సో సార్ కూడా బ్యాడ్ నేమ్, కెరీర్ పైన ప్రభావం పడుతుంది. కాబట్టి మిగతా వ్యవస్థ ఎలా ఉన్నా ఎగ్జామ్స్ వరకు సార్ బాధ్యత అనేది ఖచ్చితంగా తీసుకొని పక్కడబందిగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు అనేది నా అంచనా ఉంది. సో మీరు కూడా బిలీవ్ చేయండి. బిలీవ్ చేసినప్పుడే మనము ప్రశాంతంగా చదువుకోగలుగుతాము. చాలామంది నేను కామెంట్స్ చూస్తున్నా, అంటే ఈ న్యూస్లలో, టెలిగ్రాము, యూట్యూబ్లు, అదేవిధంగా వాట్సాప్ గ్రూపుల్లో సో ఈ న్యూస్ అంటే ఈ అధికారాన్ని కేటాయించారు అనగానే సో అంత నిరాశపూరితంగా, అంటే ఇంతకుముందు చేసిన వాళ్ళు చేసిండ్రు, ఈయన వచ్చి కూడా చేయడా, అదే చేస్తాడు, పేపర్లు అమ్ముకుంటారు అని చెప్పేసి రకరకాల వాదనలు ఉన్నాయి. సో మనని 1000 మంది మోటివేట్ చేసినా మనం పట్టించుకోము, కానీ ఒక్కరు డిమోటివేట్ చేస్తే పట్టించుకుంటాం. అలాంటి యాటిట్యూడ్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. ఇది పరీక్షల కంట్రోలర్, ఇతను పరీక్షల కంట్రోలర్, ఎగ్జామినేషన్ కంట్రోలర్ అనే పోస్టు ఇతనికి సంబంధించి అదనపు కార్యదర్శి ముఖ్యంగా. అదేవిధంగా డిప్యూటీ కంట్రోలర్ కూడా, ఎగ్జామినేషన్స్ని డిప్యూటీ కంట్రోలర్ అంటే ఈయన ఒక్కడు ఉంటే సరిపోదు, ఆయన కింద డిప్యూటీ కంట్రోలర్ కూడా ఉంటారు. అదేవిధంగా అసిస్టెంట్ కంట్రోలర్, అంటే అసిస్టెంట్ అంటే ప్రతి అధికారికి కూడా అసిస్టెంట్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అధికారికి అసిస్టెంట్ కంట్రోలర్గా అంటే ముగ్గురు కలిసి పనిచేయబోతున్నారు ఎగ్జామినేషన్కి సంబంధించి. వీళ్ళ చేతిలో ఎగ్జామినేషన్ ఉంది ఇప్పుడు. నెక్స్ట్ వీళ్ళ బాధ్యత పరీక్షల నిర్వహణ బాధ్యత, ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే బాధ్యత. సో ఎంత ప్లాన్డ్గా, ఎంత పకడ్బందీగా, ఎంత ట్రాన్స్పరెన్సీతోన కండక్ట్ చేస్తారు అనేది వీళ్ళపైన డిపెండ్ అయ్యి ఉంది. ఓకే, అదేవిధంగా ఇతర పోస్టులను కూడా క్రియేట్ చేశారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని చెప్పేసి CIO, అదేవిధంగా చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ. సో ఇదంతా కూడా ఈ TSPSCకి సంబంధించిన సమాచారము, అదేవిధంగా TSPSCకి సంబంధించినటువంటి సెక్యూరిటీ, భద్రతకు సంబంధించినటువంటి ఆఫీసర్లు వీళ్ళు. వాస్తవానికి ఇంతకుముందు భద్రత సరిగా లేకపోవడం వల్లనే, ఎందుకంటే ఒక చైర్మన్కి, ఒక సెక్రటరీకి మాత్రమే యాక్సెస్ ఉన్నటువంటి ఆ క్వశ్చన్ పేపర్లు, ఆ సిస్టమ్స్ ఒక జూనియర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ క్యాడర్ వ్యక్తులు ఈజీగా దొంగిలించుకుని పోయారు అని అంటే సో చాలా సెక్యూరిటీ లెస్గా ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా నేను దీనిపైన మాట్లాడినా. అయితే సో దీన్ని అధిగమించేందుకు గాను సెక్యూరిటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అండ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ని పెట్టిండ్రు. అంటే భవిష్యత్తులో ఏమైనా ఇలాంటి లీకులు ఇట్లాంటివి ఏమైనా జరిగితే సెక్యూరిటీ ఆఫీసర్స్ అయినటువంటి వీళ్ళదే బాధ్యత ఉంటుంది. ఇదొకటి. నెక్స్ట్ అదేవిధంగా 6th 7th పోస్టుగా సీనియర్ అండ్ జూనియర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. ఎందుకంటే నెట్వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్ ఉంటేనే ఆ వ్యవస్థ అంత బాగా పనిచేస్తుంది. సో ఆ నెట్వర్క్ని పకడ్బందీగా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎలాంటి హ్యాక్కి గురి కాకుండా ఉండేందుకు గాను నెట్వర్క్ ఆఫీసర్లను, సీనియర్ అండ్ జూనియర్ నెట్వర్క్ ఆఫీసర్లను కేటాయించడం జరిగింది. ఇదొకటి తీసుకొచ్చినటువంటి చేంజ్, అంటే కొత్తగా కేటాయించిన పోస్టులు. అదేవిధంగా 8th 9th పోస్టులు వచ్చేసి సీనియర్ అండ్ జూనియర్ ప్రోగ్రామర్. ఓకే, సో ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటే ఈ వ్యవస్థకు సంబంధించి, ఎగ్జామ్స్ సంబంధించి దీనిపైన మొత్తం ప్రోగ్రామినేషన్ ఉంటుంది కాబట్టి ప్రోగ్రామింగ్, దానికి సంబంధించినటువంటి సీనియర్ జూనియర్ ఆఫీసర్లను కూడా కేటాయించడం జరిగింది. నెక్స్ట్ లా ఆఫీసర్, న్యాయపరమైన వాటి కోసము లా ఆఫీసర్ను కూడా కేటాయించడం జరిగింది. ఈ విధంగా 10 పోస్టులను కేటాయించారు. అయితే ఇందులో పరీక్షల కంట్రోలర్ అయినటువంటి ఈ TSPSC అదనపు కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తిగా సంతోష్ సార్ని, BM సంతోష్ గారిని కేటాయించడం జరిగింది. మిగతా వాటికి ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. 1-2 డేస్లోనే నాకు తెలిసి ఈ రోజు కానీ రేపు కానీ ఇవన్నీ కూడా కేటాయించడం జరుగుతుంది. సో నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్ పైన వీళ్ళ యొక్క పనితీరు మీద ఎగ్జామ్స్ డిపెండ్ అయ్యి ఉన్నాయి. ఓకే, అయితే అంత మంచి జరగబోతుంది అని చెప్పేసి అనుకుందాం. గత అనుభవాలు, పాస్ట్ ఈజ్ పాస్ట్, జరిగిపోయింది. దానిపైన మనం పోరాటం చేసినాం, ప్రతి ఒక్కరు పోరాటం చేసిండ్రు. సో వ్యవస్థలో జరిగిన ఈ లోపాలు బయటకు తీసుకురావడం జరిగింది. అయితే ఇక మీద జరగవు అనే నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా జరిగితే ఎదుర్కొనే విధంగా ఉండాలి, జరగకుండా చూసుకునే బాధ్యత కూడా మన పైన ఉంది. ఇది నేను చెప్పేది. అయితే ఇక్కడ వచ్చినటువంటి ఒక డౌట్, కొంతమంది అడిగింది ఏంటంటే పాత బోర్డు రద్దా, మరి ఈ 10 మంది వీళ్ళు వచ్చారు కదా, మరి బోర్డు పరిస్థితి ఏంటి, ఆల్రెడీ ఉన్న చైర్మన్, బోర్డు మెంబర్స్, సెక్రటరీ ఇదంతా ఏంటి అని అంటే అది కొనసాగుతుంది, రద్దేం లేదు. నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు సమాచారం ఏం లేదు, రద్దేం చేస్తున్నట్లు లేదు, రద్దు చేయకుండానే అదనంగా వీరిని కేటాయించినట్లుగా తెలుస్తుంది. ఓకే, అదేవిధంగా గ్రూప్ 3 ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ 1-2 ఇయర్స్లో వచ్చే స్టాఫ్ దాదాపు 30 మంది జూనియర్ అసిస్టెంట్లు ఈ TSPSCలో చేరబోతున్నారు. అంటే TSPSCలో 32 అనుకుంటా వేకెన్సీస్ ఎగ్జామ్లో అంటే నోటిఫికేషన్లో ఇచ్చారు. సో భవిష్యత్తులో ఇంకా స్టాఫ్ పెరుగుతుంది. స్టాఫ్ పెరిగినప్పుడు పని భారం తగ్గుతుంది, సెక్యూరిటీ పెరుగుతుంది, అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, అన్ని రకాలుగా బెనిఫిట్ అవుతుంది. సో ఫ్యూచర్లో ఇంకా మంచి TSPSCని చూసే అవకాశం అయితే మన ముందు కనిపిస్తుంది. ఓకే, సో దీన్ని మనం స్వాగతిద్దాం. అదేవిధంగా ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఉద్యోగం రావాలి అంటే ఖచ్చితంగా ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్
టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ ఎగ్జామ్కి సంబంధించి ఏడబ్ల్యూ ఎగ్జామ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంది కదా, రకరకాల బ్రాంచెస్కి సంబంధించి ముఖ్యంగా ఈ ఎగ్జామినేషన్ పేపర్ ఇది కూడా లీక్ అయిన సందర్భంలో ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు, మే నెలలో పెట్టారు. అయితే అందులో సివిల్ అనే విభాగానికి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి మిగతా వాటికి ఏమంటారు సిబిఆర్టీ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అని చెప్పేసి సిబిఆర్టీ టెస్ట్ పెట్టారు. సింపుల్గా చెప్పాలంటే కంప్యూటర్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. అయితే ఒక ఏడబ్ల్యూలో సివిల్ బ్రాంచ్కి సంబంధించి అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆఫ్లైన్ అని చెప్పేసి 21 మే రోజు షెడ్యూల్ చేశారు. కానీ తర్వాత ఇప్పుడు చేంజ్ చేస్తున్నారు, ఎగ్జామ్ డేట్స్ కాదు చేంజ్ చేసింది ఎగ్జామినేషన్ విధానము. అంటే పేపర్ అంటే ఓఎంఆర్ షీట్ ఇచ్చి క్వశ్చన్ పేపర్ హార్డ్ కాపీ ఇవ్వరు, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సిబిటి లేదంటే సిబిఆర్టీకి జరగబోతుంది. సో ఆన్లైన్ ఎగ్జామ్ జరగబోతుంది. అయితే ఆన్లైన్ ఎగ్జామ్ జరగాలంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటారు కాబట్టి సో 2 రోజులు కండక్ట్ చేస్తున్నారు. 2 రోజులు ఫస్ట్ వచ్చేసి 25th మే మార్నింగ్ ఈవినింగ్, మార్నింగ్ జనరల్ స్టడీస్, ఆఫ్టర్నూన్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పేపర్ అంటే సబ్జెక్ట్ స్పెషలైజేషన్ పేపర్. నెక్స్ట్ 22nd రోజును కూడా జరగబోతుంది. అంటే మీకు 21st రోజు కానీ 22nd రోజు కానీ మీ హాల్ టికెట్లో ఎగ్జామ్ డేట్ వస్తుంది. ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజే మీరు 2 పేపర్లు రాస్తారు, 2 రోజులు రాయరు. అయితే సో ఈ క్వశ్చన్ పేపర్ సేమ్ ఉండదు. మొదటి రోజు వచ్చిన క్వశ్చన్ పేపర్, రెండో రోజు వచ్చిన క్వశ్చన్ పేపర్ సేమ్ ఉండదు. ఈ విషయం గమనించాలి. కాబట్టి క్వశ్చన్ పేపర్ సేమ్ ఉండదు కాబట్టి అందరినీ అంటే ఈక్వల్గా చేయడం కోసము, ఈక్వల్ మీన్స్ అందరికీ సమాన న్యాయం చేయడం కోసం గాను నార్మలైజేషన్ ఆల్రెడీ మనం ఇప్పటికే చూస్తున్నాం. ఎస్ఎస్సి బోర్డు కండక్ట్ చేసే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ లాంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్స్ కూడా అనేక పరీక్షలలో మనకు ఈ నార్మలైజేషన్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్లో నార్మలైజేషన్ విధానం ఉంది. సో ఇక్కడ కూడా నార్మలైజేషన్ విధానం అని చెప్పేసి ఒక ఫార్ములా ఉంటుంది. ఒక ఫార్ములా కూడా మనకు నిన్న వచ్చినటువంటి వెబ్ నోట్లు ఇవ్వడం జరిగింది. ఆ ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేసి మనకు మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ఆధారంగా మనని ఎంపిక చేయడం జరుగుతుంది ఉద్యోగానికి. ఇదొకటి మనకు ప్రధానంగా టీఎస్పీఎస్సీ చేసినటువంటి మార్పు. ఎవరైతే ఏడబ్ల్యూ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో సో కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వండి. ఇంకా టైం ఉంది, 1 మంత్ టైం ఉంది కాబట్టి 1 మంత్ కరెక్ట్గా ఉపయోగించుకోండి. ఓకే. సో అదేవిధంగా మన టార్గెట్ 1000 తీసుకుని ఏడబ్ల్యూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ జనరల్ స్టడీస్ 80% సిలబస్ మొత్తం అప్పటి కంప్లీట్ అయిపోతుంది కాబట్టి చదివింది మొత్తం పర్ఫెక్ట్గా చదువుకోండి. 100+ మార్క్స్ ఈజీగా మీరు గెయిన్ చేయగలుగుతారు. ఇక ఇప్పటికే కోచింగ్ తీసుకొని జస్ట్ రివిజన్ చేసుకోవాలి, ఇంకా మంచి సోర్స్ కావాలనుకుంటే కూడా మీరు కోర్సెస్ తీసుకోవచ్చు మన దాంట్లో. సో ఇది వచ్చేసి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్, వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ 2 కాబట్టి మీకు వీడియో రూపంలో చెప్పిన. అదేవిధంగా మీకు ఇంకా కాన్ఫిడెన్స్ లేకుండా, ప్రిపరేషన్ పైన నమ్మకం లేకుండా ఉంటే మీకు అసలు ఇంకా మేము ఎంత చేసినా కూడా మా మైండ్ సెట్ అవుతలేదు, మా వల్ల అయితే లేదు ప్రిపరేషన్ అంటే మాత్రము పక్కకి వెళ్ళండి. ఎందుకనంటే అనవసరంగా మైండ్ బుర్ర ఖరాబ్ చేసుకొని ప్రిపరేషన్ చేయలేరు. నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు, ఎంకరేజ్ చేస్తున్నా. ఎందుకంటే మనం నమ్మినప్పుడే ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాయగలుగుతాం. అంతేకాని ఈ అనుమానాలన్నీ పెట్టుకొని, భయాలన్నీ పెట్టుకొని ప్రిపరేషన్ చేస్తే చదివింది కూడా మైండ్కి ఎక్కదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే. సో ఇది మనం ఈరోజు చెప్తున్నటువంటి నేను ఇస్తున్నటువంటి గైడెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.